భగవద్భక్తులకు సనాతన ధర్మ వారసులకు నా హృదయపూర్వక నమస్కారాలు. నిన్న జరిగినటువంటి కాశీబుగ్గ పలాస దుర్ఘటన నిజంగా అందరికీ చాలా విచారించదగ్గ విషయం. 7 మంది అక్కడికక్కడే మృతి చెందారు. అలాగే హాస్పిటల్కి పట్టుకువెళ్ళాక ఒక 3 చనిపోయారు. సుమారు 15 నుంచి 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇలాంటి సంఘటన ఒక దేవాలయంలో జరగడం నిజంగా నాకు చాలా బాధ కలిగించింది. ఒకసారి అక్కడ భక్తురాలు, ఆ సంఘటనకి ప్రత్యక్ష సాక్షురాలైనటువంటి ఒక భక్తురాలు ఏం జరిగిందో క్లియర్గా చెప్పింది. ఒక్కసారి వినండి. ఉదయం నుంచి పెద్ద జనం ఏం లేరు. తర్వాత ఒక్కసారి మోకలాగా అయిపోయేసరికి అప్పటికి కూడా మేమందరం కూడా లైన్ లోకి వెళ్తామనేసి ఇక్కడ సేవకులందరూ లైన్ లో ఉన్నారు. ఆ లైన్ లో ఉన్నప్పటికీ ఎంతైనా వాళ్ళు చెప్పితే వినుకోలే. ఇటు నుంచి వెళ్ళిన తర్వాత అటు నుండి వచ్చిన వాళ్ళకి కూడా తోసుకొని వెళ్ళిపోయారు. తోసుకొని వెళ్ళిపోయి కుమ్ములాట అయిపోయి అటు అది ఇరిగిపోయింది, పడిపోయారు. రాడ్ ఇరిగిపోయింది. మరి జనాలను కంట్రోల్ చేయడానికి పోలీసులు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? పోలీసులకు ఫోన్ చేశారు సార్. జనాలు ఫోన్ చేశారు శివగారు. మనం ముఖ్యంగా అందరం ఆలోచించినట్లయితే ఇటువంటి దుర్ఘటన జరగడానికి ప్రధాన కారణం ఎవరు? భక్తుల, ప్రభుత్వమా, లేకపోతే గుడి కట్టినటువంటి వ్యక్తి? ఇటువంటి కారణాలు ఇక్కడే కాదు, చాలా పెద్ద పెద్ద దేవాలయాలలోనూ జరిగాయి, కుంభమేళాలో జరిగాయి, పుష్కరాల్లో జరిగాయి. ఒక్కసారిగా మాబ్ ప్రజలందరూ కలిపి ఒక దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఒక సహనం లేక ఈ దేనికోసం వచ్చామో మర్చిపోయి బిహేవ్ చేస్తున్నారని నాకు అనిపిస్తుంది. టీవీ న్యూస్ ఛానల్స్ కానీ లేకపోతే ఇంకేటి ఇతర మీడియాస్ కానీ మనం చూసినట్లయితే ఎంత మూర్ఖంగా వెళ్ళి అడుగుతున్నారంటే, గుడి కట్టిన అయినటువంటి వ్యక్తిని, మీరు ఇంతమంది జనాలు వస్తున్నారు కదా, బాధ్యత మీది కాదా అని చెప్పి ఆయన అడుగుతున్నారు. కొంతమంది ఇంతమంది జనాలు వస్తున్నారు కదా, పోలీసులు నిర్లక్ష్యం అంటున్నారు. కొంతమంది ప్రభుత్వానికి ఏమీ పట్టదంటున్నారు. కొంతమంది చనిపోయినటువంటి కుటుంబాలు వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఉంటారో మనందరం ఊహించవచ్చు. వాళ్ళకి ఏమీ అర్థం కాని పరిస్థితి. ఒక అమ్మమ్మ, ఒక చిన్న పిల్ల, వాళ్ళు గుడికెళ్ళారు కదా, వాళ్ళు క్షేమంగా ఇంటికి వచ్చేస్తారు కదా అని ఆలోచిస్తారు మిగతా కుటుంబ సభ్యులు. వాళ్ళకి గుడికెళ్ళి చనిపోయారని అంటే వాళ్ళు జీవితంలో ఎంత విషాదం. ఒక పుష్కరాలకి వెళ్ళి చనిపోయారు, ఒక కుంభమేళాకి వెళ్ళి చనిపోయారంటే ఎంత విషాదం అది. మరణం అనేది ఏదో ఒక రకంగా రావచ్చు, కానీ దైవం దగ్గరికి వెళ్తుండగా జరగడం అనేది అది ఏమి ప్రకృతి విపత్తి కాదు. ప్రకృతి ఏదో జరగడం వల్ల, లేదా భూకంపాల వల్ల, లేకపోతే అనుకున్నటువంటి ప్రకృతి విపత్తి రావడం వల్ల అక్కడ చనిపోలేదు. కేవలం భక్తులు అక్కడికి దైవ దర్శనానికి వెళ్ళి చనిపోయారు. దీనికి ప్రధాన కారణం ఏంటి అని మనం ముఖ్యంగా ఆలోచిద్దాం అందరం కూడా. దీనికి ప్రధాన కారణం ఈ సోషల్ మీడియాలో చెప్పినట్టు, యూట్యూబ్స్లో, అలాగే న్యూస్ ఛానల్స్లో చెప్తున్నట్టు, ఒక రాజకీయ నాయకుడు అంటాడు ప్రభుత్వ నిర్లక్ష్యం ఇదని అంటాడు. ప్రభుత్వంకి తెలియదా? ఇది ఇక్కడే కాదు, ఇంతకుముందు కూడా జరిగింది. సింహాచలంలో గోడ పడిపోయి చనిపోయారు. ఇక్కడ ఇలా జరిగింది. ప్రభుత్వానికి అస్సలు పట్టట్లేదు. ప్రభుత్వం ఏం చేస్తుందో నాకు అర్థం కాదు. ఎండోమెంట్ ఉంది, అలాగే ఇంక వేరేటటువంటి సంస్థలు ఉన్నాయి. అలాగే ఇప్పుడు ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా నిర్వహిస్తున్నటువంటి దేవాలయాలు, ఇప్పుడు ఏదైతే ఈ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉందో అది ఇండివిజువల్గా నిర్వహిస్తున్నటువంటి ఒక దేవాలయం. అది ఎండోమెంట్తో సంబంధం లేదు. ఇక్కడ ప్రభుత్వాన్ని ముడిపెట్టడం, రాజకీయ లబ్ధి పొందుతున్నారు రాజకీయ నాయకులు. ఒక ఇష్యూని ఏ విధంగా హైప్ చేసుకుంటే మనం ప్రజల్లోకి వెళ్తామని ఆలోచిస్తున్నారు రాజకీయ నాయకులు. అక్కడ ఉన్నటువంటి భక్తులు చాలామంది ప్రభుత్వానికి నిర్లక్ష్యంగా ఉంది, ప్రభుత్వం అంబులెన్సులు రాలేదు, మాకు సరిగా లేదు, ఇలాంటి మాట్లాడుతున్నారు. ముఖ్యంగా మనం ఆలోచించినట్లయితే ఈ చనిపోయినటువంటి 10 మందిని చంపింది ఎవరు? ప్రభుత్వం చంపిందా? గుడి కట్టిన వాళ్ళు చంపారా? ఎవరు చంపారు? భక్తులే చంపుకున్నారు వాళ్ళు మూర్ఖంగా. మనం ముఖ్యంగా గమనించినట్లయితే ఇటువంటి సంఘటనలు జరగడానికి భక్తులే కారణం. ఎవరో వచ్చి చంపరు కదా, ప్రభుత్వం నియమించదు కదా. కొంతమందిని పెట్టి ఈ గుడికి ఎక్కువ మంది వచ్చారు కాబట్టి కొంతమందిని చంపేమని కొంతమంది సోషల్ మీడియాలో వీడియోస్ పెడుతూ ఏమంటున్నారంటే దీనికంటూ ఒక ప్రత్యేకమైన యాక్ట్ రావాలంటున్నారు. ప్రత్యేకమైన యాక్ట్ అనేది భక్తికి ఎప్పుడో భగవంతుడు పెట్టాడు. మీరు గమనించినట్లయితే భగవద్గీత 17వ అధ్యాయం 5-6 శ్లోకాలు ఒక్కసారి చూద్దాం. దీనికి ముఖ్య కారణం ఏంటో తెలుస్తుంది. దీనికి అశాస్త్ర విహితం ఘోరం తప్యంతే ఏ తపోజనః దంభహంకార సంయుక్తాః కామరాగ బలాన్వితాః కర్షయంతః శరీరస్థం భూతగ్రామచేతసాః మాం చేవంతాః శరీరస్థం తాన్ విద్యా సురనిశ్చయాన్. దీని అర్థం ఏంటంటే, శాస్త్రములలో చెప్పబడిన తీవ్ర తపోనిష్ఠులను గర్వముతోనూ అహంకారముతోనూ నిర్వహించేవారు, కామరాగములచే ప్రేరేపింపబడేవారు, మూఢులై పంచభూతాత్మకమైన దేహమును మరియు ఆ దేహములోని పరమాత్మను కూడా బాధించువారు అసురులుగా తెలియబడుదురు. భగవంతుడు ఇక్కడ క్లియర్గా చెప్పాడు. శ్రీకృష్ణ పరమాత్మ క్లియర్గా చెప్పాడు, ఎవరైతే శాస్త్రములలోని చెప్పబడిన విషయములను గర్వముతోనూ అహంకారముతోనూ నిర్వహించేవారు వాళ్ళు
వాళ్ళని బాధించుకుంటారు, అలాగే దేవుని కూడా బాధిస్తారు అని చెప్పాడు. శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి ఈ వాక్యం అక్షర సత్యం. ఒకే మంది ఒకేసారి జనం వచ్చేసారు. ఎవరైనా, ఏ హిందువైనా వారి కుటుంబంలో భగవద్గీత చదివించడం కానీ, ప్రవచనాలు వినిపించడం కానీ చేస్తున్నారా? కొన్ని కుటుంబాల్లో చేస్తారు. ఎవరైతే భగవద్భక్తులై ఉంటారో వాళ్ళు చేస్తారు. నేనేమంటున్నానంటే, ఇప్పుడు గుడిలోకి వెళ్తే ఎలా బిహేవ్ చేయాలి అనే విషయాన్ని ఎంతమంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకు చెప్తున్నారు? దేవాలయంలోకి వెళ్ళినప్పుడు ఇంద్రియాలు, ఏవైతే మన ఇంద్రియాలు, పంచేంద్రియాలు ఉంటాయో అవన్నీ కట్టడిలో ఉండాలి. మనస్సు కట్టడిలో ఉండాలి. భగవంతుని యొక్క ధామంకి వెళ్ళేటప్పుడు, భగవంతుని యొక్క గుడికి వెళ్ళేటప్పుడు మనస్సంతా భగవంతుడి మీద ఉండాలి. మనం ఏ విధంగా ఫైట్ చేస్తున్నాం తెలుసా? ఈరోజు ధర్మవారసులుగా మనం కొబ్బరికాయ నేను పెద్దది ఇచ్చాను, నాకు చిన్న కొబ్బరికాయ రాలేదని చెప్పి పంతులతో, ఎవరైతే అక్కడ అర్చకులు ఉంటారో వాళ్ళతో తగులాడుతున్నాం. ప్రసాదం కోసం తగులాడుతున్నాం. లైన్లో పక్క నుంచి వేరే వాళ్ళు వెళ్ళిపోతున్నారని చెప్పి తగులాడుతున్నాం. నేను రీసెంట్గా ఒక శనివారం నాడు, అంటే నిన్న, నేను ఒక దేవాలయంకి వెళ్తే నా వెనకనున్నటువంటి చిన్న పిల్లలు వాళ్ళ నాన్న వాళ్ళతోని ఎక్కడ లేని విషయాలను తెప్పి వాళ్ళని నవ్వించడానికి ట్రై చేస్తున్నాడు. దేవాలయంలోకి వచ్చి ఒక తండ్రి అలా బిహేవ్ చేస్తే ఆ పిల్లలకి ఏం అర్థం అవుద్ది? నేను అప్పుడు ఆయనకు చెప్పా, సార్ ఇది దేవాలయం, కొంచెం సైలెంట్గా ఉండండి అంటే నన్ను కింద నుంచి పై వరకు చూశాడు. అంటే ఏ సనాతన ధర్మం యొక్క వారసులకి కూడా వాళ్ళు దేవాలయంలోకి వెళ్తే ఎలా బిహేవ్ చేయాలో తెలియట్లేదు. ఇది ప్రభుత్వం చేసినటువంటి హత్యలు కాదు, ఆ గుడి కట్టినటువంటి వ్యక్తి చేసిన హత్యలు కాదు. మీరే మీ భక్తుల్ని అన్యాయంగా చంపేశారు. చాలామంది హంతకులు ఉన్నారు. అక్కడికి వెళ్ళినటువంటి భక్తుల్లో ఎవరైతే కింద పడినటువంటి వాళ్ళని తొక్కారో, ఎవరైతే కింద పడిపోయినట్టు చేశారో, అలాగే ఏది కూడా ఒకేసారి పొలోమని వచ్చేదండి. ఒకేసారి ఉపద్రవం రాదు. చిన్నగా స్టార్ట్ అవుతుంది. ఆ చిన్నగా స్టార్ట్ చేసినటువంటి ఆ మొదటి వ్యక్తి ఎవడుంటాడో వాడే దీనికి, ఈ హత్యలకు కారణం. తర్వాత వాడిని ఫాలో అయిన వారు దీనికి హత్యలకు కారణం. ఒకరికొకరు తోసుకున్నారు చూడండి, వాళ్ళు ఈ హత్యలకు కారణం. ఎవరికైనా తెలుసా? ఇంద్రియాలను కట్టడిలో పెట్టుకోవాలి. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలను అన్నీ కట్టడిలో పెట్టుకొని భగవత్ సన్నిధిలోకి అడుగు పెట్టాలి. మనం గుడిలోకి వెళ్తాం, మీ ఇంట్లో కూర ఏంటి అని మాట్లాడుకుంటాం. గుడిలోకి వెళ్తాం, మీ ఆయనకి మొన్న ఏదో రోగం వచ్చింది కదా, తగ్గిపోయింది కదా, ఎలా ఉందని అడుగుతాం. మీ కూతురికి పెళ్ళి అయిపోయిందా? మీ కొడుకులు ఎలా ఉన్నారు? మీ కొడుకులు ఎలా ఉన్నారు? ఎక్కడ ఎంత ఆస్తి కొన్నారు? అక్కడ ఒక భూమి ఉండేది, అది అమ్మేశారా? ఇక్కడ ఇల్లు ఉంది కదా, ఇప్పుడు ఎలా ఉంది? ఇలాంటి మాట్లాడతారు దేవాలయంలోకి వెళ్ళి. ఒక్కరు కూడా గోవింద గోవింద అని నామస్మరణ చేసినట్టు ఉండదు. దైవ నామస్మరణతో కదా మనం భగవంతుడి సన్నిధిలోకి అడుగు పెట్టాలి. ఎంతమంది దైవ భక్తులు, ఎంతమంది సనాతన ధర్మ వారసులు దైవ నామస్మరణతో గుడిలోకి అడుగు పెడుతున్నారు. మెహర్బాన్ అయిపోయింది, అహంకారం అయిపోయింది, డాంబికం అయిపోయింది. క్లియర్గా ఆ 5-6 శ్లోకాలను చూసినట్లయితే అశాస్త్రీయంగా చేసే ఏ కార్యక్రమం అయినా భగవంతుని బాధిస్తుందంట. ఈరోజు తెలియదు, గుళ్ళోకి వస్తే ఎలా ఉండాలో తెలియకపోవడం అనేదే అక్కడ హత్యలకు కారణం. దీనికి ప్రతి సనాతన ధర్మ వారసుడు కూడా బాధ్యుడు. మీ ఇంట్లో పిల్లలకి చెప్పండి, దైవ కార్యక్రమానికి వెళ్తే ఏ విధంగా ఉండాలి అనే ఒక విషయాన్ని చెప్పండి. అండ్ ఇంకోటి కూడా చెప్పండి, వేదాంతాన్ని కూడా చెప్పండి. ఒక్క ఏకాదశి రోజే భగవంతుడు ఉంటాడా అక్కడ? ద్వాదశి రోజు ఉండడా? త్రయోదశి ఉండడా? చతుర్దశి ఉండడా? పంచమి ఉండడా? ఏ రోజు ఉండడు? భగవంతుడు అన్ని వేళలా ఈశ్వరం సర్వభూతానాం వాసుదేవం ఇదం సర్వం. భగవంతుడు అన్నిట్లోనూ ఉన్నాడు, ఆయనే సర్వమై ఉన్నాడు. వేదాంతాన్ని కూడా చెప్పండి. చిన్నప్పటి నుంచి పెద్ద అయినంత వరకు వాళ్ళకి పీజీలు, పిహెచ్డీలు చేసి వాళ్ళని ఉన్నతులు చేసి ఏం సాధిస్తున్నాం? ఎవరైతే భగవంతుని నమ్ముతాడు కానీ ఆ భగవత్ జ్ఞానాన్ని తన పిల్లడికి ఇవ్వడానికి, లేకపోతే పిల్లడికి ఒక భగవద్గీత చెప్పమనడానికి మాత్రం నోరు రాదు. భగవద్గీత చదవమని చెప్పడానికి నోరు రాదు. ఈయన మాత్రం గుళ్ళకి వెళ్తుంటాడు, పిల్లల్ని గాలి వదిలేస్తాం. ఈరోజు ఇలాంటి సంఘటనలే జరుగుతాయి. అలాగే ఏదైతే అర్చకులు కూడా ఉన్నారో వాళ్ళు కూడా భగవంతుని నామస్మరణ, ఏదైతే ఇలాగ మాబ్ ఎక్కువగా వస్తుందో వాళ్ళ యొక్క ఉన్నప్పుడు భగవంతుని నామస్మరణ చెప్పించడానికి భక్తుల్లోన ఒక మైక్ లాంటిదో, లేదంటే ఒక చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి ప్రమాదాలు జరగవు. భక్తులందరికీ నా ముఖ్య విన్నపం ఏంటంటే, భగవద్భక్తి ఎంత ముఖ్యమో ఆధ్యాత్మిక క్రమశిక్షణ అంత ముఖ్యం. భక్తి ఎంత ఉంటే ఏంటి, క్రమశిక్షణ కదా మనం ఏంటి అనేది ఎదుటి వాళ్ళకి చూపిస్తుంది. ఆధ్యాత్మిక క్రమశిక్షణ లేకపోతే ఇలాంటి దారుణాలే జరుగుతాయి. చాలామంది ప్రత్యేక చట్టాలు చేయాలి, ఇట్లాంటి వాటిని నిర్మూలించాలంటే ప్రత్యేక చట్టాలు ఎప్పుడో మనకి శాస్త్రం ద్వారా, ప్రత్యేక చట్టాలు ఎప్పుడో శాస్త్రం ద్వారా
భక్తుడు ఏ విధంగా ఉండాలో ఎంతో వాంగ్మయంలో మనకి చెప్పడం జరిగింది. కానీ ఏ భక్తుడు పాటిస్తున్నాడు? ఈరోజు 10 మంది చనిపోయారు. వాళ్ళకి ఎంత ఇస్తే మాత్రం ఏంటి? వాళ్ళకి 15 లక్షల ఎక్స్‌గ్రేషియా వచ్చింది, లేకపోతే ఇంకా ఇన్సూరెన్స్‌లు వస్తున్నాయి. ఏంటి పోయిన ప్రాణం తేగలమా? ఎంత డబ్బు ఇస్తే మాత్రం తేగలం? డబ్బా మనిషికి ఊరట? భగవద్భక్తి కోసం వెళ్ళినటువంటి వ్యక్తి అదే దేవాలయంలో మృతి చెందడం అంటే అది ఎంత హేయమైన కార్యం. అక్కడ ఉన్నటువంటి భక్తులు ఎంతగానో ఆలోచించవలసిన విషయం. మనమే చూడండి, మీరు సోమవారం అవ్వగానే శివాలయంలో శివుడి దగ్గరికి లైన్ కట్టినప్పుడు ఒక్కడ కూడా నమశివాయ అనడు, శివనామస్మరణ చెయ్యడు. ఇప్పుడు ఆ వెంకటేశ్వర స్వామి గుడిలో ఎంతమంది గోవింద నామస్మరణ చేశారు? ఎంతమంది నిజంగా గోవింద నామస్మరణ చేసే స్థాయికి భక్తుడు ఎదిగితే ఇలాంటి అనర్థం జరుగుతుందా? మీరే ఆలోచించండి. దీనికి మెయిన్ కారణం, ముఖ్య కారణం ఈ హత్యలకు, నిర్మొహమాటంగా నేను చెప్తున్నాను, ఈ హత్యలకు కారణం అక్కడికి వెళ్ళినటువంటి భక్తులే. వాళ్ళు అశాస్త్రీయంగా గుడిలోకి వెళ్తే ఏ విధంగా ఉండాలో తెలియకపోవడం వల్ల జరిగినటువంటి సంఘటన ఇది. దీనికి ఎవరూ బాధ్యులు కాదు, అక్కడ ఉన్నటువంటి భక్తులే దానికి బాధ్యులు. అలాగే సనాతన ధర్మ వారసులందరూ కూడా ఆలోచించండి. ఆలోచించి మీ యొక్క ఇంటిలో ఉన్నటువంటి చిన్నపిల్లలకి గుడిలోకి వెళ్తే ఏ విధంగా మెలగాలి, ఏ విధంగా ఉండాలి, భగవంతునికి ఏ విధంగా మనం నమస్కరించాలి అనే విషయాలను, సామాన్యమైనటువంటి విషయాలను, బేసిక్ విషయాలను తెలియజేయండి. అందరికీ నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.